చూడండి పిల్లలు, ది పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 30 సెంటీమీటర్ ఫర్ ది ఇమేజ్. కాన్కేవ్ లెన్స్ గురించి, కాన్వెక్స్ లెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. కాన్వెక్స్ లెన్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ గురించి వేసుకుందాం. కాన్వెక్స్ మిర్రర్ తెలుసు కదా మీకు ఏందనేది. కాన్వెక్స్ మిర్రర్లో ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడంట, మనిషి ఎక్కడ నిలబడ్డాడు, ఆబ్జెక్ట్ 30 సెంటీమీటర్ అన్నాడు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నాడట, 30 సెంటీమీటర్ ఫ్రమ్ ది కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ది ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ కూడా ఇచ్చాడండి. ఫోకల్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్, అది కూడా 30నే, ఇది కూడా 30నే. ఇంకా 30 సెంటీమీటర్ వాడాడు అంటే పోల్ నుంచి 30 సెంటీమీటర్ ఉంది మీకు. ఓకే, కాన్వెక్స్ లెన్స్లో. చలో మనం ఇప్పుడు కొన్ని చూద్దామా. ఎట్లా అంటే కాన్వెక్స్ లెన్స్లో మనం కాన్వెక్స్ లెన్స్ గురించి మాట్లాడుతున్నాము. కాన్వెక్స్ లెన్స్లో యూ అనేది మైనస్ వాల్యూ, యూ అనేది మైనస్ నెగిటివ్ అని రాసుకుంటాం. వి అనేది కాన్వెక్స్ లెన్స్లో పాజిటివ్, అంటే యూ అనేది ఇట్ సైడ్ ఉంటుంది, వి అనేది ఇట్ సైడ్ ఉంటుంది. ఇమేజ్ డిస్టెన్స్, యూ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్, గుర్తుపెట్టుకోండి. ఇది నేను కాన్కేవ్లో వస్తున్నాను, కాన్కేవ్ మిర్రర్లో వస్తున్నాను. యూ అనేది నెగిటివ్, అంటే కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడే ఉంటుంది. సో ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి మన వైపే ఉంటుంది, అంటే ఇటువైపే ఉంటుంది కాన్కేవ్లో. సో దీన్ని నెగిటివ్ తీసుకుంటాం. ఫోకల్ లెంత్ వచ్చేసి మనకి నెగిటివ్నే. ఇదే ప్రిన్సిపల్ మనం లెన్స్లలో కూడా వాడతాం. మనం సేమ్ లెన్స్లలో కూడా అదే విధంగా వాడతాం మనం. ఇప్పుడు మనకి ఇచ్చాడు కదా, ఇది ఏ ఫార్ములా వాడాలండి నేను ఇచ్చాను మీకు. 1/f = 1/v ప్లస్సా మైనసా, ప్లస్సే వాడాలి. మిర్రర్లలో ప్లస్సే గుర్తుపెట్టుకోండి. ఇది అలవాటు చేసుకోండి. 1/v ముందు రాయడం, యూ అనేది తర్వాత రాయడం. ఎందుకంటే మనం లెన్స్లలో వచ్చేసరికి ఎలా రాస్తాం, 1/f = 1/v మైనస్ 1/u అని రాస్తాం. నాట్ 1/u మైనస్ 1/v కాదు, 1/v. అందుకనే ఇక్కడి నుంచి అలా రాయడం అలవాటు చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోకల్ లెంత్ ఇచ్చాడండి, యూ వాల్యూ ఇచ్చాడు. 1/, ఫోకల్ లెంత్. కాన్వెక్స్ లెన్స్ అన్నాడు కదా, కాన్వెక్స్ లెన్స్లో ఫోకల్ లెంత్ పాజిటివా నెగిటివా, పాజిటివ్. దీని సైన్ కన్వెన్షన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. దీన్ని సైన్ కన్వెన్షన్స్ అంటాం. సైన్ కన్వెన్షన్స్ అంటాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక ఫోకల్ లెంత్కి ఏంది, ఫోకల్ లెంత్ ఎంత ఉన్నది, ఓకే, నాభ్యంతరమా ఇది అంటారు తెలుగులో. ఓకే, సో 30 ఉంది కదా, 30 ఉంది. ఓకే, మనకి కావాల్సింది ఏంటి, 1/va కావాలి మనకి. సో యూ ఇచ్చాడండి, యూ ఏం తీసుకోవాలి మనం, ప్లస్సా మైనసా. కాన్వెక్స్ లెన్స్కి వచ్చేసి మైనస్ తీసుకోవాలి, -30. క్లియరా. మనకు 1/v కావాలంటే 30ని తీసుకురండి, ఏమవుతుంది. సో 1/v 1/30 ప్లస్ 1/30. ఓకే, 1/30 = 1/v. కరెక్టా కదా. నేను ఇలా రాసుకుంటున్నాను చూడండి, కరెక్ట్గా కనబడుతుందా. సో 1/30 ఏమైంది మనకి ఇక్కడ, నేను ఇలా రాస్తాను. 1/30 ఏమైంది, 1/60 అయిపోయింది మనకి. 1/60 అయిపోయింది. 1/60 = 1/v. సారీ, ఎట్లా అవుతుంది 1/60, 1/2/30 అవుతుంది. ఈ రెండు ఎల్సిఎం 30 కదా, ఎల్సిఎం. సో ఏమవుతుంది ఇక్కడ 2 అవుతుంది. 1/v = 2/30 అంటే 2/15. సో v వాల్యూ వచ్చేసి మనకి v అంటే 1/v వాల్యూ. ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు, ఇట్లనే రాసుకుందాం. 1/15 = 1/v. మనకు కావాల్సింది ఏంటి, v కదా, మనం రివర్స్ రాస్తున్నాను నేను, అంటే దీన్ని ఉల్టా చేస్తున్నాను ఇట్లా. సో v = 15 వచ్చింది నాకు. +15 వచ్చిందా, -15 వచ్చిందా, కాన్వెక్స్ లెన్స్లో +15 వచ్చింది. అంటే ఇక్కడెక్కడో మీకు, సో ఇలా వచ్చేసి మనకి ఇక్కడెక్కడో ఉంటుంది మనకి ఇక 15 వాల్యూ. అంటే ఇక్కడ నుంచి 15 వాల్యూ, ఇమేజ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, సో ఇదే విధంగా దీన్ని ఒకవేళ కాన్కేవ్ అవుతే ఏమవుతుంది, ఇదే న్యూమరికల్ని మనం కాన్కేవ్గా మార్చుకుందాం. ఓకే, వాడు కాన్కేవ్గా మార్చి మనకి ఇచ్చాడు. కాన్కేవ్గా మార్చుకుని చేద్దామా. స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. స్క్రీన్ షాట్ తీస్తే నేను కొంచెం అరేంజ్ చేసి నేను కాన్కేవ్గా ఏం చేయాలి, ఫోకల్ లెంత్ ఇచ్చాడు, అన్నీ ఇస్తాడు, కాన్కేవ్లో ఏం చేయాలి. ఇప్పుడు మనకి 15 సెంటీమీటర్ బిహైండే వచ్చింది కదా. దీన్ని కాన్కేవ్గా చేస్తే ఎట్లా వస్తుంది, నేను ఆప్షన్స్ కూడా మార్చాలి కదా మరి. దీన్ని ఒకసారి తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, తొందరగా వెళ్ళిపోదాం.
పిల్లలు తీసుకున్నారా? నేను ఇప్పుడు మార్చిన దీన్ని న్యూమరికల్ని కాన్వెక్స్ ప్లేస్లో కాన్కేవ్ మారుస్తున్నాను. కాన్కేవ్ మిర్రర్ అన్నాను. ఇంకా అన్నీ సేమ్ ఉంచండి, చూద్దాం. కాన్కేవ్ నేను ఆప్షన్ తీసేస్తున్నాను. ఎందుకు ఇట్లా ఆప్షన్ తీసేసాను. ఇప్పుడు ఇది కూడా అరేంజ్ చేయనా? ఇది అరేంజ్ చేసి నేను ఏం చేస్తున్నాను, దీని ప్లేస్లో నేను కాన్కేవ్ పెట్టుకున్నాను. కాన్కేవ్ మిర్రర్ పెట్టుకుంటాను. చూడండి కాన్కేవ్ మిర్రర్ ఎలా పెట్టుకోవాలి. కాన్కేవ్ పెట్టుకున్నాను నేను. ఇది మన వచ్చేసి ఏమన్నాడు మనకి 30 సెంటీమీటర్ అన్నాడు కదా డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ 30 సెంటీమీటర్లో వచ్చేసింది, రైట్. సో మనకి ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమన్నాడు, ఫోకల్ లెంత్ వచ్చేసి 30 అన్నాడు. సో కాన్కేవ్లో ఇప్పుడు మనం వెళ్దాం, సేమ్ ఫార్ములా వాడదామా? సేమ్ ఫార్ములా వాడదాం. సో కాన్కేవ్లో వచ్చేసి యూ వాల్యూ వచ్చేసి మైనస్ వాల్యూ, మైనస్ 30 తీసుకున్నాం, కరెక్టే. వి వాల్యూ వచ్చేసి ఇచ్చాడు వాడు, ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ వచ్చేసి మైనస్ వాల్యూ, ఈ వాల్యూ. ఫోకల్ లెంత్లో ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటి, మీరు మైనస్ వాల్యూ చేంజ్ చేయాలి, అవునా కదా? ఇప్పుడు ఏమవుతుంది అక్కడ -30 + 30, ఓకే. సో నో ఫోకల్ లెంత్ -30 అన్నప్పుడు -30 + 30 అవుతుంది కదా. వి వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది. వి వాల్యూ ఏమవుతుంది, 0 అయిపోతుంది, అంతేనా? 0 అయిపోతుందా? చూద్దాం. ఇది క్యాన్సిల్ చేసామండి. 1/v వాల్యూ 1/v = ఎంత, 0 అయిపోతుంది. కొంచెం మార్చుకుంటే 1-2 న్యూమరికల్ చేస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫోకల్ లెంత్ కాకుండా ఇలా ఏం చేద్దామంటే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ అందాం. ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ 30 సెంటీమీటర్ అందాం, ఓకే. అంటే వి వాల్యూ ఇచ్చాడు మనకి వాడు, ఫైండ్ ది దెన్ ఇమేజ్ ఫామ్. ఫైండ్ ది, ఇక్కడ ఇమేజ్ కాకుండా ఫైండ్ ది ఫోకల్ లెంత్ అన్నాం. దెన్ ఫైండ్ ది ఫోకల్ లెంత్ అన్నాం. దెన్ ఫైండ్ ఫోకల్ లెంత్ గురించి మాట్లాడుకుంటున్నాను. ఫైండ్ ద ఫోకల్ లెంత్ అంటున్నాడు వాడు, ఓకే. ఫైండ్ ద ఫోకల్ లెంత్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది, డేటా అయింది వాడు అంటే ఇదే కాన్కేవ్ లెన్స్కి వాడు ఇక్కడ ఇమేజ్ ఎక్కడ వచ్చింది, 30 సెంటీమీటర్లో ఇటు సైడ్, ఓకే. ఇటు సైడ్ ఫామ్ అవుతుంది కదా, 30 సెంటీమీటర్లో ఎక్కడ వచ్చిందండి, కాన్కేవ్లో ఇటు సైడ్, అవునా? కాన్కేవ్లో ఇటు సైడ్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, చూడండి ఇక్కడ ఏం చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు మనకి 1/4 ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫోకల్ లెంత్ అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, వి వాల్యూ ఇచ్చాడు, యూ వాల్యూ ఇచ్చాడు. సో కాన్కేవ్ లెన్స్లో వి వాల్యూ ఏంది, యూ వాల్యూ వి వాల్యూ ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, -30, ఓకే. ప్లస్ యూ వాల్యూ ఏం తీసుకోవాలి, -30 తీసుకోవాలి. అంటే ఫోకల్ లెంత్ కూడా ఏం రావాలి మనకి, మైనసే రావాలి మనకి. ఫోకల్ లెంత్ కూడా మైనసే రావాలి, కరెక్టా కదా? సో ఇప్పుడు మనం 1/f = ఏమవుతుంది, -30 మనకి ఎల్సిఎం అవుతే 2 అవుతుంది, 2 15, ఓకే. 1/f ఏమొచ్చింది మనకి, 1/-15 వచ్చింది, కరెక్టా కదా? -15 అంటే ఫోకల్ లెంత్ ఏమొచ్చిందండి మనకి, -15, కరెక్టేనా? మైనస్ వాల్యూ వచ్చిందా లేదా ఫోకల్ లెంత్ అంటే? ఫోకల్ లెంత్ దీని ఎంత మనకి -15. ఈ విధంగా మనం ఎంత పెద్ద న్యూమరికల్ ఇచ్చినా కూడా, ఓకే, ఎంత చేంజ్ చేసినా కూడా వీడు కాన్వెక్స్ కాన్కేవ్లలో ఈ సైన్ కన్వెన్షన్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్స్ గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఎంత పెద్ద న్యూమరికల్ అయినా చేయొచ్చు మీరు, ఓకే. నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దామా? చూడండి పిల్లలు, an object is placed at a distance of 40 cm from a concave mirror of focal length 15 cm if the object is displaced through a distance from 20 cm. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, లైన్ బై లైన్ చదువుకోండి. an object is placed at a distance, ఏ మిర్రర్ తీసుకున్నాడు, ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడండి. కాన్కేవ్ మిర్రర్ వేసుకున్నాం ఇక్కడ, ఓకే. సో మనం ఆప్టికల్ యాక్సిస్ అనేది సెంటర్లో ఉంటుంది, మనం సెంటర్లో తీసుకోవాలి. ఇమాజినరీ ఇది, అంటే ఇది రియల్గా లేదు మనకి, ఓకే. ఏమంటున్నాడు, ఫోకల్ లెంత్ వచ్చేసాడు. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 15 సెంటీమీటర్ ఇచ్చాడండి, 15 ఇచ్చాడు ఫోకల్ లెంత్. ద ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ప్లేస్డ్ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే, ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడంటే ఇక్కడ ఆయన ఏం చేశాడంటే, ఈ మనిషి ఎక్కడ నిలబడ్డాడంట, 40 సెంటీమీటర్ దగ్గర నిలబడ్డాడట.
కొంచెంసేపు కాగానే ఏమయ్యాడు ఈయన అంటే ఇక్కడ 40 సెంటీమీటర్ అయినప్పుడు ఎక్కడో ఇమేజ్ ఫామ్ అయింది. అంటే ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇటు సైడే కదా ఫామ్ అయ్యేది, కాన్కేవ్లో ఇటు సైడే ఫామ్ అవుతుంది, మన సైడే ఫామ్ అవుతుంది. అంటే ఈ 40 నుంచి 20 పోయినప్పుడు ఇంకొక ఇమేజ్ కూడా ఫామ్ అయిందంట. అంటే ఈ మనిషి ఇక్కడి నుంచి ఇక్కడ పోయాడు, ఇక్కడ కూడా ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా ఎక్కడో ఒక చోట. ఈ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అని కనుక్కుంటున్నాడు, దీని డిస్టెన్స్ కాదండి. ఓకే, చేద్దామా స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు కేస్ 1 కేస్ 2 2 కేసులు తీసుకున్నాడు వాడు. అట్లా కేస్ 1 కేస్ 2 అని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఓకే, తీసుకుందాం. ఇప్పుడు మనం కేస్ 1 అని తీసుకుంటున్నాం. కేస్ 1 జాగ్రత్తగా చేయండి, వెరీ ఈజీ, మనకి ఈజీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాడు తిప్పిస్తూ ఉంటాడు. ఇదే ఫార్ములాస్ ఇదే. కేస్ 1లో వాడు ఏమి ఇచ్చాడు, మనం ఇమ్మీడియట్గా రాయాల్సింది ఏంటి, 1/4 ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 1/v + 1/v. రాయండి అందరూ, పిల్లలందరూ రాయాలి దీన్ని. ఓకే, ఫోకల్ లెంత్ మన కాన్కేవ్ లెన్స్కి ఏం కావాలి మనకి, కాన్కేవ్ లెన్స్కి వచ్చేసి ఫోకల్ లెంత్ వచ్చేసి మైనస్ తీసుకోవాలి మనం, మైనస్ నెగిటివ్. సో యూ వాల్యూ వచ్చేసి మైనస్ నెగిటివ్, వి వాల్యూ వచ్చేసి మైనస్, అన్నీ నెగిటివ్నే. ఓకే, తీసుకుందాం ఫటాఫట్ ఇక్కడ. సో ఈ సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేసుకొని ఫోకల్ లెంత్ తీసుకుందాం. ఫోకల్ లెంత్ 1/f అంటే ఏం తీసుకోవాలి మనం, 1/-15. మర్చిపోవద్దు సైన్ కన్వెన్షన్ తీసుకోవడం. సైన్ కన్వెన్షన్ తీసుకోవడం మర్చిపోయారనుకోండి, ఇది రాంగ్ ఆన్సర్ వస్తుంది. 1/v వాల్యూ వాడి కనుక్కోమంటున్నాడు. మీరు ఇక్కడ మైనస్ పెట్టకండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు ఆన్సర్లో. యూ వాల్యూ ఎంత మీకు, యూ వాల్యూ ఎంత ఇక్కడ, యూ వాల్యూ వచ్చేసి 40. ఫస్ట్ కేస్ 1లో, కేస్ 1 గురించి మాట్లాడుతున్నాను, అంటే 40 గురించి మాట్లాడుతున్నాను. ఎంత వచ్చింది, 40 అంటే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, యూ వాల్యూ అయితే తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, -40. అర్థమైందా పిల్లలు? సో ఈ -40ని తీసుకురండి, -15 + 1/40. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసేవాళ్ళు ఎల్సిఎం తీయండి ఫటాఫట్. ఎంత ఇస్తున్నారు మా ఎల్సిఎం తీయండి, ఎంత వస్తుంది? సో 40కి 15కి ఎల్సిఎం తీయండి. ఓకే, ఏ టేబుల్ పోతుంది, 5వ టేబుల్ పోతుంది కదా. 5 × 3 = 15, 540. ఇంకేమైనా పోతుందా? ఇంకేం పోదు కదా. 540 × 3, 3వ టేబుల్ పోతుంది. ఇంక పెట్టడం ఎందుకులేండి, అనవసరమే. 0, 4, 3, 12 అంటే 120 ఎల్సిఎం. ఓకే, 120 ఎల్సిఎం. ఇక్కడ 120 అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది పైన మనకి, 120 అన్నప్పుడు ఎంత రావాలి మనకి, ఇక్కడ 15, 120, 15 ఎంత ఉంటుంది, 15 10 ఎంత వస్తుంది, 9, 8 అంటే 5, 40 అంతే కదా. 8, 1, 8, 9, 12, 120 అంటే 8 టైమ్స్ పోతుంది, 8 అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. సార్ ఇక్కడ డినామినేటర్లు ఇక్కడ ఉంది, కింద ఉంది కదా, పైన ఎందుకు పెడుతున్నారో సార్ అనుకుంటారు, మీరు తీసుకోవచ్చు. సో 120 అనేది 40 టేబుల్లో ఎంత పోతుందండి, 40 టేబుల్లో 120/40, 120/40. ఈ 0 పోతే 4 × 12. ఓకే, సో ఇది ఎంత వస్తుందండి, 3 టైమ్స్ పోతుంది, అంతేనా. 1/v వచ్చేసారు. సో మనకి ఎంత వస్తుంది ఇప్పుడు, -5/120 వచ్చింది, -5/120. ఇది మన వి వాల్యూ. మైనస్ వచ్చిందా రాలేదా, కాన్కేవ్ లెన్స్ కాబట్టి మైనస్ వచ్చింది. సో ఇంకేమైనా చేయొచ్చు మనం, 5 × 2 = 10, 5 × 4 = 20. సో ఇక్కడ 5 × 2 = 10 చేస్తే నేను 20 మిగులుతుంది, ఇక్కడ 5 × 4 = 20. సో అంటే వి వాల్యూ ఎంత వచ్చేసింది మనకి, ఇది 1/v వాల్యూ కదా. ఇట్లనే మిస్టేక్ చేస్తారు, 1/v వాల్యూ. నేను టక్ మన వి రాయంగానే మీరు కూడా వి రాసేసుకున్నారు. సార్ ఎట్లా రాస్తే ఎట్లా. చలో, వి వాల్యూ ఎంత వచ్చేసింది, -24 వచ్చింది. ఓకే, ఇది వి వాల్యూ అంటే దేనివల్ల వచ్చింది, ఇది 40 డిస్టెన్స్ వల్ల వచ్చింది. దేనివల్ల వచ్చింది, 40 డిస్టెన్స్ వల్ల వచ్చింది. మరి 20 డిస్టెన్స్ వల్ల ఎంత రావాలి, మరి చేయండి మీరు. నా దగ్గర స్పేస్ తక్కువ ఉంది, మీరు చేయండి. ఎంత వస్తుందో చెప్పండి, చేసి నాకు టకటక నేను ఎరేజ్ చేసి కొంచెం 2-3 స్టెప్లలో నేను క్లియర్ చేస్తాను దీన్ని. ఓకే, 1/f = మళ్ళీ అదే ఫార్ములా వాడుతున్నాను. ఓకే, కేస్ 2 అని రాసుకుంటున్నాను. కేస్ 2లో నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ అదే ఫార్ములా వాడుతున్నాను కాబట్టి ఫార్ములాలో డైరెక్ట్ పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 40 ప్లేస్లో
20 రావాలి. ఫోకల్ లెంత్ సేమ్. ఓకే, 1/-15. సో 1/v, సో ఈజ్ ఈక్వల్స్ టు రావాలి కదా, ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/-20. అంతే కదా, కాన్కేవ్ ఏం మారలేదు. ఓకే రైట్. ఇప్పుడు 120 కాబట్టి సో ఇటు వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, 1/v ఈక్వల్స్ టు ఈ 28 వచ్చేస్తుంది. 28 వస్తే 1/-15/1/20. చలో 20కి 15 ఎల్సిఎం చెప్పండి నాకు ఫటాఫట్. 20కి 15 ఎల్సిఎం చెప్పాలి ఫటాఫట్. ఎంత అనేది 5, 5 4 20, 5 3 15. ఓకే, 5 4 20, 20 × 30, 3 2 6, 60 అండి. 60 ఎల్సి వచ్చింది. మీకు కూడా వచ్చిందా 60? నాకన్నా ముందు మీరు చేయాలి, నేను చేసే వరకు మీరు వెయిట్ చేయొద్దు. 60 వచ్చేసింది. 15 4 60 కాబట్టి -4 వేసుకుంటున్నా ఇక్కడ. ఓకే, 23 60. సో -1/60 అంతేనా, -1/60. సో 1/v ఈక్వల్స్ టు -1/60. మీకేమైనా కొత్త వాల్యూ ఏమైనా వచ్చిందా చూడండి. సో v ఈక్వల్స్ టు -60 అంటే v డాష్ అనుకుందాం, ఇది v డాష్ అనుకుందాం, ఎందుకంటే అక్కడ v ఇక్కడ v అంటే కన్ఫ్యూజ్ అవుతారు. v డాష్ అనుకుందాం. ఓకే, మనకి ఏమంటున్నాడు, v డాష్లో నుంచి vని తీసేయమంటున్నాడు. అంటే దీని ఇమేజ్ నుంచి d డాష్, దీని నుంచి దీన్ని తీసేసినా ప్రాబ్లం లేదు. ఓకే, v నుంచి దీనికి v వచ్చింది కదా, దీనికి v డాష్ వచ్చింది కదా, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, మనకి ఫైనల్ ఇమేజ్ అనేది వస్తుంది. మనకి సబ్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ కింద చేద్దాం మనం. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. v - v డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి, v అనేది -24. ఓకే, -60 ప్లస్ 60 అయిపోతుంది మనకు వచ్చేసి. 24లో నుంచి 60 తీసేయండి, ఎంత అవుతుంది, 30 తీసేస్తే 30 మిగులుతుంది, అంటే 6, అంటే 36 మిగులుతుంది. 36 అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఎంత డిస్టెన్స్ అంటే ఇమేజ్, ఆ రెండు ఇమేజెస్ మధ్యలో ఎంత డిస్టెన్స్ అనేది 36 అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 36 అనేది ఇమేజ్ డిస్టెన్స్, ఇది అవునా కదా, ఇమేజ్ డిస్టెన్స్ నేను ఫైండ్ చేశాను, ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, 36 ఎక్కడ ఉందండి మనకి ఆన్సర్లో, ఇక్కడ ఉంది మనకి ఇమేజ్ డిస్టెన్స్. క్లియరా కదా, డిఫరెన్స్ బిట్వీన్ ఇమేజెస్. మనకి ఇమేజెస్ ఎంత వచ్చిందంటే ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుందండి, దీని ఇమేజ్ ఇక్కడ ఎడ ఫామ్ అవుతుంది, దీని ఇమేజ్ ఇక్కడ ఎడ ఫామ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 36 వచ్చింది మనకి. ఓకే, సో ఇది ఈ న్యూమరికల్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే కొంచెం ట్రిక్కీగా, అంటే కొంచెం ఆలోచించేటట్టు ఉంది కదండి ఇది. ఓకే, డైరెక్ట్గా మనం ఫార్ములా వేసి ఆన్సర్ తీసుకొచ్చేటట్టు లేదు. సో 2 కేస్ 1 కేస్ 2 అన్నాడు. అందుకనే మనం న్యూమరికల్ని బాగా చదివి అర్థం చేసుకొని కేస్ 1 ఎక్కడ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఎక్కడ అప్లై చేయాలి, సెకండ్ అప్లై చేయాలి, వాడు ఏమి ఇస్తున్నాడు అంటే కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించితే ఇలాంటి న్యూమరికల్ వచ్చేస్తాయి. ఓకే, ఇదే ఇప్పుడు ఇదే మనకి ఇదే ఆబ్జెక్ట్ని ఇట్లా పడుకోబెడితే అంటే నిలబెట్టాడు ఇక్కడ, ఇప్పుడు నిలబెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మూమెంట్ తీసుకొచ్చాడు. పడుకోబెట్టాడు అనుకోండి, పడుకోబెట్టి దాన్ని ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఏబి, అట్లా కూడా చేయొచ్చు మీకు. ఓకే, కొంచెం ట్రిక్కీగా అట్లా ఇస్తూ ఉంటాడు మీకు. ఓకే, అది కూడా చేయాలంటే మనం చేయొచ్చు, లేదా ముందుకెళ్ళిపోదామంటే ముందుకెళ్ళిపోదాం వేరే న్యూమరికల్స్లోకి. ఓకే, ఇంకా మనకు చాలా ఉన్నాయి దీంట్లో మనం నేర్చుకోవాల్సినవి. ఓకే, చలో నెరేజ్ చేయనా అండి దీన్ని. చూడండి పిల్లలు, ఇక్కడ మనకి ఏమడిగాడు, ఏ రాడ్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్ లైస్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. నిమ్మలంగా దీన్ని మనం ఆన్సర్ని ఒకసారి వేసి చూసుకుందాం. సో ఈ కాన్కేవ్ లెన్స్ అంటున్నాడు, కాన్కేవ్ మిర్రర్ అంటున్నాడు, మనం కాన్కేవ్ మిర్రర్ అనుకుందాం మనం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు వాడు. ఓకే, ఆఫ్ ఏమన్నాడు ఇక్కడ, కాన్కేవ్ మిర్రర్ అని ఏం చేశాడు, 10 సెంటీమీటర్ లెంత్ రాడ్ తీసుకున్నాడు. ఒక రాడ్ని ఒకటి తీసుకుందాం మనం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రాడ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి రాడ్ తీసుకుందాం అండి. ఎంత ఉన్నదన్నాడు ఈ రాడ్, 10 సెంటీమీటర్ అన్నాడు వీడు. 10 సెంటీమీటర్ లైస్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్. అంటే దీని ఫోకల్ లెంత్ ఇచ్చాడు మనకి 10 సెంటీమీటర్. ఇమీడియట్లీ చేసుకోవాల్సిన పని మనం, సచ్ ఏ వే దట్ ఇట్స్ అండ్ క్లోజర్ టు ద పోల్. ఇది పోల్ మనకి, అవునా కదా, ఇది పోల్.
క్లోజర్ టు ద పోల్ ఈజ్ 20 సెంటీమీటర్ అండ్ అవే ఫ్రమ్ ది మిర్రర్ అన్నాడు. ఇట్స్ ఎండ్ అన్నాడు. మనం సపోజ్ దీన్ని ఒక ఏ దీన్ని బి అనుకున్నాం అనుకోండి. ఈ ఎండ్ అనేది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది అన్నాడు వాడు, 20 సెంటీమీటర్ అన్నాడు. 20 అన్నాడు. మనకు వాడు అడుగుతున్నది ఏంటి, ఫ్రమ్ ది మిర్రర్ ద లెంత్ ఆఫ్ ది మిర్రర్, సారీ లెంత్ ఆఫ్ ది ఇమేజ్ దీని లెంత్ అడుగుతున్నాడు. అంటే ఇది మళ్ళీ ఇటు సైడే ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ కింద సైడ్ ఫామ్ అవుతుంది అంతే కదా, కింద సైడే ఫామ్ అవుతుంది కదా మనకి. దాని లెంత్ ఎంత అడుగుతున్నాడు, దీనికన్నా కొంచెం పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ నుంచి బీకి లెంత్ ఇచ్చాడు. అంటే బి పాయింట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 20 సెంటీమీటర్ల దూరంలో ఉంది. ఏ పాయింట్ అనేది పోల్ నుంచి మనకి ఇక్కడ ఎన్ని సెంటీమీటర్లు ఉంది, 20 + 10 అంటే 30 సెంటీమీటర్ల దూరంలో ఉంది మనకి. అంటే రెండు ఇచ్చాడు. అంటే కేస్ 1 కేస్ 2 ఆలోచించాల్సిన విషయం. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే కేస్ 1 కేస్ 2 అనేది వచ్చింది మనకి. కేస్ 1లో మనం తీసుకుంటే మనం ఇమేజ్ కదా, ఇమేజ్ని ఎట్లా వాడతాం మనం, వి అని వాడతాం కదా. ఇప్పుడు విఏ చేద్దామా విబి చేద్దాం, ఫస్ట్ విబి చేద్దాం ఫస్ట్. ఎందుకంటే ఇది మనం 20 ఇచ్చాడు కదా, టకటక దిగిపోతుంది. విబి చేసిన తర్వాత విఏకి వచ్చేస్తాం. విబి లేదా ఉల్టా చేసుకుంటా అంటే ఉల్టా చేసుకోండి. బిఏ ఇక్కడ ఏ ఇక్కడ బి రాసుకోండి, అవసరం లేదు రండి ఉన్నాయండి. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎరేజ్ చేయడం ఎందుకు. సో విబి గురించి రాస్తున్నాం మనం. విబి గురించి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, విబి గురించి ఫైండ్ అవుట్ చేయాలి మనం. విబి అంటే ఫోకల్ లెంత్ ఫార్ములా రాయండి ఫట్ ఎంత రాయాలి మనం. ఫోకల్ లెంత్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఇప్పుడే ఈ ఛానల్లో వచ్చేవాళ్ళు మీరు చూసుకోవాలి. ఇది పాత వీడియోస్ అన్నీ టకటక సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో. చాలామంది షేర్ చేసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీగా మీకు కోచింగ్ దొరుకుతుంది మనకి. ఓకే, ఎంసెట్ కోచింగ్ 1/f మనకి ఎంత, 1f. ఎఫ్ అంటే కాన్కేవ్ లెన్స్లో ఫోకల్ లెంత్ ఏం పెట్టాలండి చెప్పాలి, పిల్లలు చెప్పట్లేదు. చెప్పాలండి ఎంత, -10. అవునా కదా, -10 వాడుతున్నాం. సో మనకు కావాల్సింది ఇది. ఓకే, మనకు కావాల్సింది ఇమేజ్. ఓకే, మనం ఇమేజ్ అట్లా పెట్టుకుందాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ, 1/u అనగా 20 రాసేస్తారు. -20 రాయాలన్నా +20 రాయాలన్నా, -20 రాయాలి. ఫాస్ట్ అయిపోయారు ఇప్పుడు పిల్లలు, ఫాస్ట్ అయినరు. చలో ఇప్పుడు రాద్దాం మనం. ఓకే, దీన్ని మనం విబి అని పెట్టుకుందాం మన కోసం దీన్ని విబి అని పెట్టుకుందాం. ఇక్కడి నుంచి పెట్టుకుందాం లేండి. విబి అని పెట్టుకుంటే 1/-10 + 1/20 = 1/vb. ఓకే, క్లియర్ అన్నా. ఎక్కడైనా మిస్టేక్ పడుతుందా, ఎక్కడ మిస్టేక్ పడట్లే కదా. ఇప్పుడు 20, 10కి ఎల్సిఎం తీయండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం తీయాలి మీరు అంతే. 20, 10కి టకటక చెప్పేస్తారు పిల్లలు. సో 2 10 20, 2 5 10, 5 2 10, 5 1 5. ఓకే, సో 5 2 10, 10 2 20 వచ్చేసిందండి ఎల్సిఎం. అవునా. సో ఎల్సిఎం 20 వస్తే -2 వచ్చేసింది ఇక్కడ. 10 2 20 కదా, సో 11 1 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 1/vb వాల్యూ. ఓకే, సో -1/20 వచ్చింది. 1/vb వాల్యూ ఇది. విబి వాల్యూ ఎంత మనకి, విబి వాల్యూ వచ్చేసి -20. క్లియర్ కదా, అందరికి వచ్చిందా రాలేదా, అందరికి వచ్చింది. అవునా. మరి విఐ వాల్యూ వెళ్దామా, కేస్ 2లోకి వెళ్తున్నాను. కేస్ 2లోకి వెళ్ళా. కేస్ 2 చెప్పండి, ఫటాఫట చేయండి. నాకన్నా ముందర చేస్తూ ఉండాలి మీరు. ఓకే, చూడండి కేస్ 2 చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అయింది, ఇక్కడ 20 + ఇక్కడ 10 అంటే 30 అయింది కదా. చలో ఫార్ములా వేయండి ఫటాఫట్. సో 1/f = 1/v + ఒక 4 సార్లు రాసుకుంటే ఇది అలవాటు అయిపోతుంది, మైండ్లో గుర్తుండిపోతుంది. అంటే ఫోకల్ లెంత్ సేమే మీకు, -10. అంటే వి ఎంత ఇచ్చాడు మీకు. ఇప్పుడు వి వచ్చేసి మనం కనుక్కోవాలి. చలో దీన్ని విఏ అని రాసుకుందాం. ప్లస్ యూ వాల్యూ వచ్చేసి 30 అంటే 1/-30. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి మైనస్లు. ఓకే, మనం ఇప్పుడు ఇది తీసుకొద్దాం. 1/10 + 1/30 = 1/VA. చలో ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఫాస్ట్ కొడతారు మీరు, నేను కొంచెం స్లో కడుతున్నా. ఓకే 10, ఓకే 10
3 జా 10 1 జా అయిపోయింది. సో 30 వస్తుందిగా 30. సో ఇక్కడ -3 + 1 అంటే 1/v ఎంత వచ్చిందండి? 1/v వచ్చేసి -2/30 -2/30 = 1/va. ఓకే, 2 15లు అంటే ఎంత వస్తుంది? va వాల్యూ 15 -15 మైనస్ రాయడం మర్చిపోవద్దు. ఓకే, వచ్చేసింది మనకి va వాల్యూ -15. ఇక్కడ ఎంత వచ్చింది? vb వాల్యూ -20 వచ్చింది. కరెక్టా కదా? ఇప్పుడు ఏం చేయాలి మనం? సో ఇక్కడ va vb ఉంది, vbలోంచి va తీసేయండి. ఓకే, ఉల్టా వస్తుంది కదా మనకి ఇప్పుడు. అంటే ఇది తిరగలు వచ్చేస్తుంది మనకి. va వాల్యూ vb ఇక్కడికి వెళ్ళి మన ఇమేజ్ వచ్చినప్పుడు తిరగలు వచ్చేస్తుంది. సో మీరు చేయండి, ఏదైనా ఆన్సర్ వచ్చేస్తుంది. vb -va. ఓకే, vb వాల్యూ ఎంత? -20 ప్లస్ -15. డైరెక్ట్ చేసే కన్నా ఒక స్టెప్ వేయండి, ఈజీ అయిపోతుంది. -20 + 15 అంత ఎంత వచ్చిందండి? -5 వచ్చింది మనకి. ఓకే, -5 అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత వచ్చింది? ఇమేజ్ డిస్టెన్స్ వచ్చింది -5. అంటే మైనస్ అంటే ఇటు సైడ్ ఉంటుంది మనకి, అంతే కదా? 5 అన్నట్టు వాల్యూ. సో 5 సెంటీమీటర్ మైనస్ మనకి అట్లా ఇండికేట్ చేస్తుంది 5 సెంటీమీటర్స్. ఓకే, మనం va - vb చేయాలనుకున్నాం అనుకోండి, ప్లస్ వచ్చేస్తుంది, అంతే, తేడా ఏం లేదు, ప్లస్ వస్తుంది. ఏదైనా ప్రాబ్లం లేదు మనం. ఓకే, va - vb చేస్తే ఇది కొంచెం పెద్దది అయిపోతుంది, -20 అవుతుంది, అప్పుడు +5 వచ్చేస్తుంది. సో తేడా ఏముంది మనకి? ఏం తేడా లేదు, మనకు ఆన్సర్ కావాల్సింది మెయిన్. అవునా కదా? దాని డిఫరెన్స్ +5 వస్తుంది va - vb చేస్తే. సో 5 సెంటీమీటర్ మన ఆన్సర్. ఈ విధంగా భయపడకుండా కేస్ 1 కేస్ 2 అన్ని తీసుకొని ఏ న్యూమరికల్ అన్నా ఇట్లా చేయొచ్చు. కాన్వెక్స్ అడిగినా కాన్కేవ్ అడిగినా ఈజీగా చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో, రే ఆప్టిక్స్లో. ఓకే, చూస్తే పెద్ద కనబడుతుంది కానీ ఈజీగా చేయొచ్చు మనం. ఓకే, ఇంకొక న్యూమరికల్కి వెళ్దామా?